మెస్సీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదట. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతోటి చిట్చాట్ చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నగరానికి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి తాను కూడా అతిథిగానే హాజరవుతున్నాను. సో ఈ ఈవెంట్కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఢిల్లీలో కలిసిన ప్రముఖులను సైతం రావాలని కోరారు. గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని, సమ్మిట్ ఫలితాలు తెలంగాణకు ఎంతగానో ఉపయోగపడతాయని, తెలంగాణ విజన్ ఏంటి అనేది చెప్పామన్నారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. సో అబద్ధాలు మాట్లాడడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించిన ఆయన ఇంకోరు లేనేలేరు. నాలుక మరలేయడంలో, అబద్ధాలు మాట్లాడడంలో. సో గ్లోబల్ సమ్మిట్ గొప్పగా జరగబోతుంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, క్రీడాకారులు వస్తున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా వస్తున్నాడు. సో మెస్సీతోటి గ్లోబల్ సమ్మిట్ కంటే ముందే ఆయన ఆడడానికి ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. మరి ఏ అధికారులు ఏం చెప్పారు, ఇది మీకు లేనిపోని మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే 100 కోట్ల ఖర్చు పెట్టారు, మెస్సీని ఎందుకు రప్పించారు, మెస్సీకి అయిన ఖర్చు ఏంది, ఇవన్నీ లెక్కలు తీయాల్సి వస్తుంది. అసలే టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సో ఫోటోలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏం చేశాడంటే వెంటనే నాలుక మరలేశాడు. ఏంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమం కాకపోతే ఆయన దరఖాస్తు ఎప్పుడు, ఆయన హైదరాబాద్కి ఎందుకు రావాలనుకున్నాడు, హైదరాబాద్లో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు, హైదరాబాద్లో ముఖ్యమంత్రితో ఆయన ఫుట్బాల్ ఆడడానికి ఏమన్నా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీనా, ఈయన ఏమైనా ఫుట్బాల్ మేటి ఆటగాడా, ముఖ్యమంత్రితోటి ఒక ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఇక్కడున్న ముఖ్యమంత్రితోటి ఈయనతోటి ఆడుకోవడానికి ఆయన అక్కడి నుంచి ఒక కార్యక్రమం పెట్టుకొని వచ్చిండా. సో ఏ రకమైన ఈజీగా మేము ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, అబద్ధాలను మంచినీళ్ళు తాగినట్టు ఆడతాము. ఈరోజు చెప్పింది రేపటికి మేము అసలు పాటించము, ఈరోజు అవునంటాము రేపు కాదంటాము. సో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు మన దగ్గరికి వస్తున్నాడు, ఇది గ్లోబల్ సమ్మిట్ అని మొన్నటి వరకు ఉదరగొట్టి ఈరోజే అది గ్లోబల్ సమ్మిట్కి సంబంధం లేదు, ఆయన కార్యక్రమానికే నేనే ఒక గెస్ట్ పోయి ఎవడన్నా ఎవరి కార్యక్రమంలో ఆటలు ఆడతాడా, ఆయన వచ్చి ఈయనతోటి ఆడుకుంటాడా. ఒకవేళ ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రైవేట్ కార్యక్రమం అయితే మేము ఫోటోలు తీసుకోవడానికి అక్కడ చేసుకోవడానికి, అదేమన్నా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందా, ఒక వ్యక్తి తన ప్రదర్శన చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా. సో ఇట్లా 100 ప్రశ్నలు ఉన్నాయి, 100 ప్రశ్నలకు సమాధానాలు లేవు. కాకపోతే ఏంటంటే ఇది ఒక తప్పించుకునే విధానము. ప్రభుత్వం మళ్ళీ ఇంట్లో కూడా అడ్డంగా బుక్ అవుతుంది నాకు తెలిసి. మెస్సీ మ్యాచ్కు భారీ బందోబస్తు. సో ఇదేమో ప్రైవేటు మ్యాచ్ అంటారు, ఈ రకంగా ప్రభుత్వం మొత్తము భారీ ఎత్తున బందోబస్తు చేస్తుంది.